నా కోడిని కొట్టినోడిని జైల్లో పెట్టాల్సిందే అంటుంది. ఎవరు? ఒక ముసలవ్వ, వృద్ధురాలు అంటుంది. పోలీసులు పిలిచి, అవా నీకు నష్టపరిహారం ఇస్తుంది, ఆ కోడికి ఎంతో పైసలు చెప్పు, నీకు ఆ పైసలు కూడా ఇప్పిస్తామని పోలీసులు చెప్తే, లేదు నాకు పైసలు వద్దు, ఆయనకు జైలు శిక్ష పడాల్సిందే అంటుందట. ఆ కథ ఏంది, ఎక్కడ జరిగింది? ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతానికి కూడా నల్గొండ జిల్లాలో ఉంది. నకిరేకల్కి సంబంధించి జరిగింది. ఒకసారి నకిరేకల్ పోలీసులను ఆశ్రయించిన ఓ వృద్ధురాలు నష్టపరిహారం ఇస్తామన్నా సస్యమిరా, మా పక్కింటి ఆయన నా కోడి కాలు విరగొట్టిండు, అమ్మో సంపలే, ఇంకా ఓన్లీ కోడి కాలే విరగొట్టిండు, అతనిపై కేసు నమోదు చేసి శిక్షించండి అంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. గాయపడిన కోడిని తీసుకొని మరీ స్టేషన్కు వచ్చిన ఆ వృద్ధురాలికి నష్టపరిహారం ఇప్పిస్తామని పోలీసులు చెప్పిన ససేమిరా అన్న ఆమె నిందితుడిని శిక్షించాల్సిందేనని పట్టుబట్టింది. నల్గొండ జిల్లా నకరికల్ మండలం గొల్లగూడెనికి చెందిన కడారి గంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి వద్ద నాటుకోళ్లను పెంచుతోంది. గంగమ్మ పక్కింటిలో ఉండే చిర్రబోయిన రాకేష్ గేదెలు పెంచుతున్నాడు. గంగమ్మకు చెందిన ఓ నాటుకోడి మంగళవారం రాత్రి రాకేష్కు చెందిన గడ్డివాములోకి చేరి గేదెలు గడ్డి తినకుండా చేసింది. దీంతో రాకేష్ కర్రతో కొట్టడంతో ఆ కోడి కాళ్ళు విరిగాయి. తన కోడి కాళ్ళు విరగొట్టిన రాకేష్ పై ఫిర్యాదు చేసేందుకు గంగమ్మ అదే రోజు రాత్రి నకిరేకల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. గాయపడిన తన కోడిని సిఐ రాజశేఖర్ కు చూపించి రాకేష్ పై చర్యలు తీసుకోమని కోరింది. నష్టపరిహారం ఇస్తామని సిఐ చెప్పినా అంగీకరించని గంగమ్మ కేసు పెట్టాలని పట్టుబట్టింది. దీంతో రాకేష్ ను స్టేషన్ కు పిలిపించి మాట్లాడతామని నచ్చజెప్పిన పోలీసులు గంగమ్మను పంపించారు. గంగమ్మ చేసిన ఫిర్యాదుపై ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు కాలేదు. కానీ ఆ పోలీసులతో మాట్లాడుతుండగా తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం మీద పోలీసులకు పెద్ద చిక్కొచ్చి పడింది. మంచి మంచి మర్డర్ కేసుల పంచాది, మర్డర్ కేసులలో అలా నిందితులను అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, శిక్ష పడేదాకా ఛార్జ్ షీట్ వేసి పూర్తి స్థాయిలో సహకరించడం, గంజాయి పట్టుకోవడం, డ్రగ్స్ పట్టుకోవడం, దొంగలను పట్టుకోవడం, ఏదైనా సాధించగలుగుతారు. కానీ ఇది పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆమె చెప్తే వినేటట్లు లేదు. ఇది